నమస్తే, నేను మీ నగేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖపట్నంకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని ట్యాగ్ చేస్తూ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 గురించి, విజన్ 2047 గురించి, ఇంకో 50 ఏళ్ల గురించి, 100 ఏళ్ల గురించి ఆలోచిస్తారు. అసలు ఇప్పుడు ఏమి కావాలనేది ఆలోచించే పరిస్థితులు ఆయన ఉండరు. ఎప్పుడు ఆకాశానికి నిచ్చెనలు వేసే ఆలోచనలోనే ఉంటారు అనే అర్థం వచ్చేలా గంటా శ్రీనివాసరావు గారు ఒక ట్వీట్ చేశారు. అదేమంటే, ఆంధ్ర నుంచి ఆంధ్రాకు వెళ్ళాలంటే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు పోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రావాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఇది చంద్రబాబు గారి విజన్ అనేలా గంటా శ్రీనివాసరావు గారు ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు. అంటే ఈ ట్వీట్ చేయడానికి, పరోక్షంగా ఆయన తన నిరసన వ్యక్తం చేయడానికి దారితీసిన కారణాలు ఏమంటే, ఇటీవల ఆయన విశాఖపట్నం నుంచి అమరావతి, విజయవాడకు రావాలని చెప్పేసి అనుకున్నారు. ఆయన ఏదో ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. సో ఆ రోజు మంగళవారం కావడంతో విశాఖపట్నం నుంచి విజయవాడకు వందే భారత్ రైలు కూడా లేదు. సో ఆయన ఏం చేసినారు, ఉదయం 8 గంటలకు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళి, హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో మళ్ళీ విజయవాడకు వచ్చే విమానాన్ని పట్టుకొని విజయవాడకు వచ్చేపటికి మధ్యాహ్నం 1 గంట అయిందంట. ఉదయం 8 గంటలకు బయలుదేరితే ఆ విషయాన్ని తెలియజేస్తూ గంటా శ్రీనివాసరావు గారు పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుంది, ఆయన పరిపాలనా విధానం ఏ రకంగా ఉంటుందని చెప్పేసి ట్వీట్ వదిలారు. ఏది, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాలంటే వయా తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి రావాల్సి వస్తుందని. ఇందులో భాగంగా ఆయన ఒక లైను యాడ్ చేశారు తన ట్వీట్లో. విశాఖపట్నం నుంచి విజయవాడకు నడిచే 2 విమాన సర్వీసులు రద్దయినప్పటికీ కూడా కేంద్రంలో తమ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోంది. తమ పార్టీకి సంబంధించిన రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా రద్దయిన విమానాలను మళ్ళీ పునరుద్ధరింప చేయడం లేదు, వాటి స్థానంలో కొంచెం టైం అటు ఇటైనా మార్చడంలో కూడా రామ్మోహన్ నాయుడు గారు విఫలమయ్యారు అని చెప్పేసి డైరెక్ట్గానే రామ్మోహన్ నాయుడు గారి మీద గంటా శ్రీనివాసరావు గారు అటాక్ చేశారు. గంటా శ్రీనివాసరావు గారు విశాఖపట్నం నుంచి రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆయన రాజకీయాలకు వచ్చి పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నాయకుడుగా అక్కడ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అనకాపల్లిలో పోటీ చేశారు, చోడవరంలో చేశారు, భీమిల్లో చేశారు, ఆ తర్వాత విశాఖపట్నం సిటీలో చేశారు. ఇంత ఓటమి ఎరగని నాయకుడిగా చలామణి అవుతున్న గంటా శ్రీనివాసరావు గారికి 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు భీమిలి నుంచి, అంటే తాను ఎక్కడి నుంచి కోరుకుంటున్నాడో టికెట్, అక్కడి నుంచి టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు తొలుత. సో గంటా శ్రీనివాసరావు గారు కాస్త అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎక్కడో ఒక చోట చూద్దాంలే అని చెప్పేసి చివరి నిమిషం వరకు లేట్ చేసి లాస్ట్ మినిట్లో భీమిలి కన్ఫర్మ్ చేశారు గంటా శ్రీనివాసరావు గారికి. సో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద గంటా శ్రీనివాసరావుకు ఒక అసంతృప్తి అయితే ప్రారంభమైంది. తాను అసలు ఎక్కడ పోటీ చేసినా గెలవగలిగిన సత్తా ఉండే నాకు చంద్రబాబు నాయుడు గారు చివరి నిమిషం వరకు టికెట్ కన్ఫర్మ్ చేయకపోవడం ఏంది అని తన అసంతృప్తికి గురయ్యారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి విశాఖపట్నం నుంచి తాను మంత్రి అవుతాను అని చెప్పేసి గంటా శ్రీనివాసరావు గారు ఎక్స్పెక్ట్ చేశారు. సో ఈ అంచనాలను తలకిందలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆ జిల్లా నుంచి వంగలపూడి అనిత గారికి మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా కీలకమైన హోంశాఖను కూడా అప్పగించారు. దీంతో గంటా శ్రీనివాసరావు గారు మరింత అసంతృప్తికి గురయ్యారు. అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు గారి మీద అట్లా పరోక్షంగానో ప్రత్యక్షంగానో విమర్శలు ఎక్కువ పెడుతూ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి గంటా శ్రీనివాసరావు గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో 2047, 57, 2097 అంటారు, కానీ ఇప్పుడు ఏం కావాలనేది ఆలోచించే నాయకుడు కాదు అని చెప్పి చెప్పకుండానే పరోక్షంగా చెప్పారు. ఇది ఇప్పుడు
చర్చనీయాంశం అయింది. తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఈ గంటా శ్రీనివాసరావు గారి ట్వీట్ను సీరియస్గా తీసుకుంటుందా, లేదు ఆయన అసంతృప్తితో ఉన్నారు కాబట్టి అటువన్నీ అప్పుడప్పుడు బాణాలు ఎక్కువ పెడుతూ ఉంటారు, ఇదంతా చాలా కామను అని లైట్గా తీసుకొని వదిలేస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. నమస్తే.